గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వాతి రాథోడ్. ఏంటి బంజారా డ్రెస్లో వచ్చినా అని చూస్తున్నారా? ఈరోజు మా బంజారా డ్రెస్ గురించి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. నాకు కూడా తెలీదు, మా చెల్లిని అడిగి కొన్ని నేర్చుకొని నేను కూడా చెప్తాను మీకు. ఏంటంటే ఇది లంగా ఘాగ్రో ఫేటియా ఫేటియా అంటారు దీన్ని. ఏమనుకోకండి గైస్, మీ కల్చర్ గురించి మీకే తెలీదా అని చెప్పి. నాకు నిజంగా తెలీదు. మా ఇంట్లో మా నాన్నమ్మ వేసుకోలేదు, మా అమ్మమ్మ వేసుకోలేదు, మా మమ్మీ వేసుకోలేదు. సో నాకు దీని గురించి పెద్దగా నాలెడ్జ్ లేదు. ఇది ఫేటియా, ఇది కాళీ. రావట్లేదు ఎట్లా వేసుకొని ఎట్లా చేసేవాళ్ళు అప్పటి కాలంలో. ఇది కాళీ, ఇది బల్యా. జూమ్ లేదా, ఇది బల్యా అన్నమాట. బ్యాంగిల్స్ కాదు, బల్యా. ఇదేంది? టుక్రీ. ఇది టుక్రీ ఇలా ఉంటుంది. ఇది కాదు, మొత్తం ఇలా మొత్తం హ్యాండ్ వర్కే ఉంటుంది. మొత్తం చేత్తోనే చేస్తారు. ఎన్ని మంత్స్ పడుతుంది? 10 days. 10 daysలో అయిపోతుందా? మామూలు చాలా ఫాస్ట్. మొత్తం ఇలా మిర్రర్ వర్క్ అండ్ ఈ పర్ల్స్ తోటి చేస్తారు. 10 daysలో అయిపోతుందంట. నాకు కూడా తెలీదు. ఇది కూడా మొత్తం హ్యాండ్తోనే చేస్తారు. మొత్తం హ్యాండ్ మేడ్ ఉంటుంది. ఇది చల్ల రింగ్స్. ఇంకా ఇది టిక్కీ. ఇది మనం పెళ్ళిలో వేసుకుంటూ ఉంటాం కదా. ఇది మామూలు రెగ్యులర్గా వేసుకుంటారు అనమాట. అప్పటి కాలం వాళ్ళు రెగ్యులర్గా వేసుకుంటారు. ఈ కాలంలో ఎవరు వేసుకోవట్లేదు, అందరు చీరలే కట్టుకుంటున్నారు. ఇది భూరియా. ఇది చాలా ఫేమస్ మాకు. ఇది గోల్డ్. అది ఇంకేంది? ఇదేంది? ఇది చెప్పు. ఇది టోప్లీ. ఈ హెయిర్ స్టైల్ని చోట్లా అంటారు. రెగ్యులర్గా ఈ హెయిర్ స్టైల్తోనే ఉంటారు మా వాళ్ళు. వేయించుకునేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డా. వాళ్ళు రెగ్యులర్గా ఎట్లా వేయించుకుంటారో ఎట్లుంటారో అర్థమవుతలేదు నాకు. పైన అది చెప్పు. కాంటో. ఏంది కాంటో? ఇది కాంటో అంటే క్లిప్పు. ఇట్లా ఉంటుంది అనమాట. అన్నీ మా దాంట్లో అప్పటి కాలంలోనే డిజైన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము చంపస్వరాలు వేసుకుంటున్నాము. ఇది మా దాంట్లో ఏమో అప్పటి నుంచే ఉంది. చూసారా, మా దాంట్లో అన్నీ అప్పటి నుంచే ఉన్నాయి. చోకడి అంటే నెక్లెస్ లాంటిది. ఇప్పుడు మనం చోకర్ వేసుకుంటున్నాం బ్యాక్లో. ఇప్పుడు మనం చోకర్ వేసుకుంటున్నాం కదా, ఇది అప్పట్లోనే వేసుకున్నారు మా వాళ్ళు. చోకడి అంటారు అనమాట దీన్ని. ఇది హాస్లీ. ఇది కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. కొన్ని కడియం లాగా వేసుకుంటున్నాం కదా మనం మెడలో. ఇది నార్మల్ చైన్. ఇది నార్మల్ పేటీ అంటారంట. గైస్ ఏమనుకోకండి, మా చెల్లెల్ని అడుగుతున్నా అని. ఆమె కంటే వాళ్ళ నాన్నమ్మ వేసుకుంటుంది కాబట్టి మొత్తం తెలుసు. నాకు నిజంగా తెలీదు. ఈ లాంగ్ చైన్ లాగా మనకి. ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.